కర్నూలు జిల్లా ఆదోని ఆలూరు రోడ్డులోని నూతన బైపాస్ సమీపంలో మేకవంక ఆక్రమణలపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంకను కుదించి చట్టవిరుద్ధంగా సిమెంటు కాలువ నిర్మించడం వల్ల ముంపు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆక్రమణలను తొలగించి ఎఫ్టీఎల్ ప్రకారం వంకను పునరుద్ధరించాలని అధికారులను డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు మనం చూస్తున్నాము కల్లబావి మండిగిరి పంచాయతీ అనుకుంటే ఇది కల్లబావి దగ్గర మేకవంగ నాకు తెలిసిందో దీని పేరు. మరి వరదలు వచ్చి ఏ రేంజ్లో నీళ్ళు వస్తే మనకు తెలుసు. ఒక వన్ సెట్ కానీ మరి ఎవరు కట్టిస్తున్నారు మరి గవర్నమెంట్ అయితే నాకు తెలిసి కట్టడం లేదు. ఇది చాలా చిన్న చివరికి 4 అడుగుల లోపు కట్టేసినారు. మరి వరద వస్తే మరి ఇక్కడ ఏం పరిస్థితి కావాలి? ఈ నీళ్లు ముందుకు రాలేక వెనక బ్యాక్ వాటర్ ఊర్లో వీధులు మునిగిపోతాయి. బ్యాక్ వాటర్ ఇలా ఈ యొక్క అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇది గవర్నమెంట్ కడుతున్నట్లే దీన్ని మార్చాలి, ప్రైవేట్ వాళ్ళు కడుతున్నట్లే కూల్చాలి అని మేము ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఖచ్చితంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఖచ్చితంగా పోరాడతామని హెచ్చరిస్తున్నాము. లేకపోతే ఎందుకంటే ఈరోజు మనకు ఉందో దీని కబ్జాని తొలగించి పెద్ద వంక ఏదైతే మనకి ఎఫ్టీఎల్ లెవెల్ ఆ సైజులో తవ్వకాలు జరిపి అంత వెడల్పుగా దాన్ని ఈరోజు హైదరాబాద్లో చూసినాం. హైడ్రా ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల హైడ్రా ఏర్పడింది. మరి ఆ పరిస్థితి ఆదంలో రాకుండా వెంటనే యాక్షన్ తీసుకొని చేయాలని